దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ, ఏఐడీఎస్ఓ, యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీపై ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి ఎన్సీసీ గేట్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేపర్ బొమ్మను దహనం చేశారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి వారిపై చర్య తీసుకోవాలి. దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకొని ఇలాంటి లీకేజీల వల్ల ఆర్థికంగా, మానసికంగా విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులైన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి వెంటనే ఈరోజు పీడీఎస్యూ, ఏఐడిఎస్ఓ, తర్వాత యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నీట్ ఏదైతే పేపర్ లీకేజీలు జరిగాయో వీటిని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూగా తయారైనటువంటి విషయం అందరికీ తెలుసు. ఎంతోమంది 23 లక్షల మంది 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నీట్ ఎగ్జామ్ని రాయడం జరిగింది. కానీ ఈరోజు ఈ నీట్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి అవకతవకలు, కుంభకోణాలని ఈరోజు ఒక్కొక్కటిగా బయటికి రావడం జరుగుతోంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నియమించి ఈరోజు కండక్ట్ చేస్తుందో ఈరోజు ఈ గతంలో ఇంతకుముందు ఎప్పుడూ లేనంత విధంగా ఈరోజు టాప్ రిజల్ట్స్ని ఈరోజు మనం చూసాము. 69 మంది ఈరోజు ఆల్ ఇండియా ర్యాంక్ 1 పొందడం జరిగింది. తర్వాత ఒకటే సెంటర్లో 8 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత వచ్చిన 8 మందికి కూడా ఒకటే సెంటర్లో ఉన్నటువంటి ఇంటి పేర్లు ఏమాత్రం లేవు. సో ఇట్లాంటి వాటిని చూస్తుంటే ఈరోజు ఖచ్చితంగా పేపర్ లీకేజ్లు అయ్యాయి. దాంట్లో కొన్ని లక్షల్లో, కోట్లలో అమ్ముకోవడం జరిగిందని మనం ఖచ్చితంగా దీని ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఎంతోమంది ఈరోజు దీని మీద, నీటి మీద ఎంతోమంది పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు సంవత్సరాల తరబడి సంవత్సరాలు కోచింగ్ సెంటర్లు వెంబడి తిరుగుతూ ఈరోజు ప్రిపేర్ అయిన విద్యార్థులు వాళ్ళకి ఏమాత్రం ఈరోజు ఎడ్యుకేషన్ అందకుండా ఈరోజు పెద్ద ఎత్తున మాఫియా, ఈరోజు కోచింగ్ మాఫియా అనేది ఈరోజు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. పేపర్ లీకేజ్లు అవ్వడం జరుగుతుంది. బీహార్ లాంటి సంఘటనలు, బీహార్ రాష్ట్రంలో 30 లక్షలకు పేపర్ లీకేజ్ జరిగిందన్నట్టు ఈరోజు బయటకు వస్తున్నాయి వాస్తవాలు. కాబట్టి విద్యార్థి సంఘాలుగా ఈరోజు వీటిని వెంటనే ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి గవర్నమెంటే, ప్రభుత్వమే ఈరోజు వీటిని కండక్ట్ చేయాలని చెప్పి రాష్ట్రాలకు ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి మీద వెంటనే ప్రభుత్వము, ఈరోజు కేంద్ర ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో వీటి మీద వెంటనే రెస్పాండ్ అయ్యి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో పరీక్షా పేపర్ లీకేజ్ అవ్వడానికి బాధ్యులైన ప్రతి ఒక్కరు శిక్షించాలని చెప్పి ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద చేపట్టాలని చెప్పేసి ఏఐడిఎస్ఓ, పీడీఎస్యూ తర్వాత యూఎస్ఎఫ్ఐగా విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.